ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని ప్రవచనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తల్లి శ్రీ సభ 20వ సామాన్య ఆదివారమును కొనియాడుతుంది. ఈరోజు క్రైస్తవులందరికీ శుభదినము, సబ్బాతు దినము, ఆదివారం ఆరాధన, విశ్రాంతి దినము క్రైస్తవులందరికీ చాలా ప్రాముఖ్యమైనటువంటి దినము. అయితే ఈరోజు 3 పట్టణాలు ఉంటాయి. మొదటి పట్టణము సామెతల గ్రంథము 9వ అధ్యాయం 1 నుంచి 6 వరకు. రెండవ పట్టణము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 15 నుంచి 20 వచనం వరకు. సువార్త పట్టణము యోహాను సువార్త 6వ అధ్యాయము 51 నుండి 58వ వచనం వరకు. సువార్త పట్టణం చదువుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ఏలిన వారా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము వచనంలో 51 నుండి 58వ వచనం వరకు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతటా యూదులు ఒకరితోనొకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరం ఎట్లు ఇవ్వగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవముండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్యజీవం పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏలన నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరం భుజించి నా రక్తం పానము చేయువాడు నాయందు, నేను వాని యందు ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇది పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించి మరణించిరి. అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు నాథుని యొక్క రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ సువిశేష వాక్యముల ద్వారా మన పాపముల మన్నింబడుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి అత్యంత విలువైన, ప్రేమ కలిగిన వారలారా, ఈరోజు 3 పట్టణాలు కూడా చక్కగా తేట తెల్లగా వర్ణిస్తూ ఉన్నాయి. ఈరోజు మొదటి పట్టణం సామెతల గ్రంథం 9వ అధ్యాయము 1 నుంచి 6 వచనంలో ధ్యానించినట్లయితే, విజ్ఞానమును స్త్రీ మూర్తి తన భవనమును నిర్మించి 7 స్తంభములను నెలకొల్పెను. అంటే స్త్రీమూర్తి, జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకొనును.
జ్ఞానవంతుల తన ఇల్లు కట్టుకొనును, తన కుటుంబాన్ని చక్కబెట్టుకుంటుంది. జ్ఞానము లేకోకుండా ఏ స్త్రీ కూడా తన కుటుంబాన్ని నడపలేదని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, మరి ఈ విధంగా ఈరోజు చదవబడినటువంటి సువార్త పట్టణం చూసినట్లయితే, సువార్త పట్టణం కంటే ముందుగా ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవిత చరిత్రను నేను మీకు కొన్ని విషయాలు క్లుప్తంగా తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 6 లక్షల కుటుంబాలుగా ఉన్నటువంటి జనాంగం ఫరో రాజు చిత్రహింసలు పెడుతూ, ఇటుకల పని చేయించుకుని రాసి రంపాన పెడుతూ, వాళ్ళకి సరైనటువంటి తిండి పెట్టుకోకుండా వెట్టి సాగిరి చేయించుకుని అనేకమైన పనులు వారితో చేయించుకుని కొట్టడం, తిట్టడం, సరైన రీతిలో వారిని చూడకపోవడం, ఇట్లాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెడుతున్నారు. ప్రభువా, లోకరక్షకుడా, సర్వాన్ని సృష్టించిన దేవా, మమ్మల్ని సృష్టించేవు కానీ మేము ఫరో రాజు దగ్గర బానిసలుగా నలిగిపోతున్నాము. మమ్మల్ని ఆదుకో ప్రభువా, మమ్మల్ని కాపాడు ప్రభువా, మమ్మల్ని రక్షించు ప్రభువా. నువ్వు రక్షించకపోతే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు? ఆదరణకర్తవు నీవే, ఆశ్చర్యకరుడు నీవే, సర్వాన్ని సృష్టించిన మహానుభావుడు నీవే, మమ్మల్ని బ్రతికించేవాడు నువ్వే, మమ్మల్ని పోషించేవాడు నువ్వే, మమ్మల్ని కాపాడు దేవా అని చెప్పి తండ్రి దేవుడైన యావోకు మొరపెడుతూ ఉన్నారు. యెహోవా దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఏం చేయాలి, ఎవరిని పంపించి వాళ్ళు ఉడిపించుకురావాలని చెప్పి ఎదురు చూస్తున్న సందర్భంలో మోషే తన మామ అయిన యిత్రో గొర్రెలు మేపుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో దేవాదేవుడు మోసే 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 అని 3 సార్లు పిలిచాడండి. మొదటిసారి పిలిచినప్పుడు ఈ అరణ్యంలో ఎవరుంటారు? మృగాలు తప్ప మనుషులు ఉండరు కదా. మనుషులుంటే మృగాలు చంపి తినేస్తాయి కదా. మరి ఇట్లాంటి అరణ్యంలో ఎవరు పిలుస్తున్నారు మోసే అని చెప్పి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 పక్కల తిరిగి చూశాడు. చూసేటప్పటికి ఎవరు కనిపించలే. రెండోసారి పిలిచినప్పుడు ఎవరు పిలుస్తున్నారు అని చెప్పి అటు ఇటు తిరిగి చూశాడు. తర్వాత మూడవసారి మోసే అని పిలిచినప్పుడు నన్ను దేవుడు పిలుస్తున్నాడు అనుకుని అటు ఇటు తిరిగి చూసేటప్పటికి ఎదురుగుండా పొదలోంచి మంట వస్తుంది. పొద కాలడం లేదు. ఏంటి ఆశ్చర్యం ఉన్నదని చెప్పి పరుగున ఆ పొద దగ్గరికి వెళుతున్నారు. అప్పుడు తండ్రి దేవుడు, యావే దేవుడు, యెహోవా దేవుడు, మోసే ఆగు, ఇది పవిత్రమైన స్థలం, ఈ స్థలమునకు చెప్పులు విడిచిపెట్టి రావాలని చెప్పినప్పుడు చెప్పులు విడిచిపెట్టి వెళ్ళి చూశాడు. చూసేప్పుడు పొదలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు. మోసే, నా ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు, 6 లక్షల కుటుంబాలుగా. కాబట్టి వారిని విడిపించుకుని పాలు తేనె జుంటి వారి దేశమైన కానాన్ దేశము చేర్చాలని చెప్పినప్పుడు మోసే అంటున్నాడు, నేను నత్తివాడిని, నాలుక మందము గలవాడిని, నాకు మాటలు రావు, నేను చదువుకోలేదు, నేను గొర్రెలు కాపరిని,
నేను మహారాజుని కాదు కదా, నన్ను పంపితే గొర్రెలు కాసేటటువంటి నన్ను చూసి నీవెవరవో అని నన్ను కొట్టి చంపేస్తాడేమో అని మోసే అన్నప్పుడు, నేను నీకు మాటకారైనటువంటి అన్నను పంపిస్తున్నాను, అహరోని అన్నం తీసుకెళ్ళు, ఇదిగో నీ చేతిలో కర్ర, ఈ అద్భుతాలు చేసి నా దేవుడు నిజమైన దేవుడు నిరూపించుకుని నేను విడిపించుకురా అని చెప్పేసి అహరోను మోసే పంపుతున్నాను. అక్కడ మా దేవుడైన ప్రభువు, సృష్టికర్త అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలు విడిపించుకుని పాలు తేనె జుట్టు దేశం కానాను దేశం చేర్చమని చెప్పినప్పుడు మీ దేవుడు ఎవరన్నప్పుడు, అప్పుడు మోసే నిర్గమకాండం 3:14 చూసినట్లయితే, ఉన్నవాడు నా దేవుడు ఉన్నవాడు, అనువాడు, మొదటివాడు, కడపటివాడు, సర్వాన్ని సృష్టించిన మహానుభావుడు, ఆయనే సర్వాంతర్యామి, నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు చెప్పినప్పుడు, మరి నీ దేవుడు అన్నావు కదా, ఏ విధంగా నువ్వు దేవుడని పిలుస్తున్నావు అని అన్నప్పుడు మోషే అక్కడ అద్భుతాలు చేస్తున్నాడండి. చేతిలో ఉన్న కర్ర కింద వేయగా పాము అయిపోతుంది. ఆ తోక పట్టుకున్నప్పుడు కర్ర అయిపోయింది. అక్కడ ఆ ఫరో రాజు దగ్గర ఉన్నటువంటి మాంత్రికులు అందరినీ పిలుచుకొచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కర్రలన్నీ ఇక్కడ కింద ఎత్తే పాములు అయిపోయాయి. ఆ పాములన్నీ కూడా మోసే పామును మింగడానికి చూస్తున్నప్పుడు అద్భుత శక్తి కలిగినటువంటి దేవుడు మోసే పాములకు బలమును శక్తినిచ్చి, మోసే పాము ఆ మాంత్రికుల దగ్గర కింద పాడేసినటువంటి కర్రల కింద పాడే పాములు అయిపోయి చూసారా, ఆ పాములన్నింటినీ కూడా మోసే పాము మింగేస్తుంది. ఈ విధంగా మరి ఫరో రాజుని ఇశ్రాయేలు ప్రజలు పంపించమన్నప్పుడు పంపిస్తానని పంపించకపోవడం వల్ల మన ఆ విధంగా 10 అరిష్టాలు పంపిస్తున్నాడు. 10 అద్భుతాలు చేశాడు అక్కడ. మళ్ళా మోసే 10 అద్భుతాలు చేశాడు. తులసిల బిడ్డ చనిపోవడం, నీరు రక్తంగా మారిపోవడం, ఈగల దండు, దోమల దండు, పశు నాశనము, అలాగే 10 అరిష్టాలు చూపించినప్పుడు, అద్భుతాలు చేసినప్పుడు, అప్పుడు మీ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి ఆ ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకువెళ్ళమని పంపుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో ఎన్ని సంవత్సరాలు ఉన్నారంటే 430 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు ప్రజలను మోసే విడిపించుకుని వచ్చినట్లుగా చూస్తున్నాం. నిర్గమకాండము 12:40-41-42 చూసినట్లయితే, ఇశ్రాయేలీల ఐగుప్తు దేశంలో గడిపిన కాలము 430 ఏండ్లు. 430 ఏండ్లు ముగిసిన నాడే యావే సైన్యము ఐగుప్తు దేశమును వదిలెను. ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశమును తరలించుటకై యావే జాగరణము చేసిన రాత్రి ఇది. ఇశ్రాయేలు తరతరముల దాకా యావే పేరిట ఈ రాత్రి జాగరణ చేయుదురు. అంటే ప్రియమైనటువంటి వారలారా, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విడిచి కానాను దేశం బయలుదేరారండి. మరి ఈ విధంగా అక్కడ నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు, ప్రజలు తీసుకొస్తున్నప్పుడు మరి వారికి ఆహారం కావాలి. అప్పుడు ఆహారం కావాలన్నప్పుడు ఈ 6 లక్షల ప్రజలకి దేవాదేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడండి. అలాగే నిర్గమకాండం 16:35 చూసినట్లయితే, ఇశ్రాయేలీలు తాము నివసించబోవు దేశము చేరుకొని దాకా 40 ఏండ్ల పాటు మన్నాను భుజించిన వారు కనాను దేశము పొలిమేరు చేరు వరకు దానినే తినిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం
ఈ అరణ్యములో ఏమి దొరకవు కదా, ఈ ఎడాలు ఏమి దొరకవు కదా అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారేమో. అదే దేవుడు నారు పోసిన దేవుడు నీరు పోయిక మానతాడా? నిన్ను సృష్టించిన దేవుడు నీకు తిండి పెట్టకుండా ఉంటాడా అని సామెత చెప్పినట్లుగా ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను కురిపించాడు. మన్నాను తిన్నారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన్నా అంటే ఏమిటి? ఇక్కడ సంఖ్యాకాండములో 11వ అధ్యాయము మరి కొన్ని విషయాలు మీకు తెలిసేలా ఆశపడుతున్నాను. 11వ అధ్యాయం 4 నుంచి 9వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు అక్కడ మేము ఐగుప్తు దేశం ఉన్నప్పుడు మాంసం దొరికి తినేవాళ్ళము, అలాగనే కడుపార దోసకాయలు, పుచ్చకాయలు, కంద, ఉల్లి, వెల్లుల్లి అనేకమైన కాయలు పండి తినేవాళ్ళము. ఇక్కడ దిక్కుమాలిన మన్నా మాత్రమే, ఇంకేమి దొరకడం లేదు మన్నా అని సడుక్కుంటూ ఉండేవారు. మన్నా అంటే ఏ విధంగా ఉంటుందంటే, ఈ కొత్తిమీర కట్ట ఉంటుంది చూసారా, కొత్తిమీర కట్ట ముదిరిపోయినప్పుడు దాని పైన తెల్లగా పువ్వు వస్తుందండి. అది ముదిరిపోయిన కట్టకు మాత్రం కనపడదు, తెల్లటి పువ్వు వస్తుంది. ఆ విధంగా కొత్తిమీర తెల్ల పువ్వులాగా ఉంటుంది అనమాట. ఉదయం మంచు కురిసినట్లుగా అది ఆకాశం నుండి ఆ మన్నాను కురిపించేవాడు తండ్రి దేవుడు, యెహోవా దేవుడు. దాన్ని పోగు చేసుకుని ఎండబెట్టుకుని మరి రోట్లోనో తిరగలో దంచుకుని పిండిగా చేసుకుని ఆ రొట్టెల కింద కాల్చుకుని తినేవారండి. మరి ఈ విధంగా మరి కొన్ని రోజులు తింటూ ఉన్న తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి మంచినీళ్ళు కావాల్సి వచ్చింది. అప్పుడు నిర్గమకాండం 17వ అధ్యాయం చూసినట్లయితే ఏరోము కొండ దగ్గర మాకు గొంతుకు ఆరిపోతుంది, నీళ్ళు కావాలన్నప్పుడు అక్కడ బండ మీద ఎక్కి 3 సార్లు కొట్టమని చెప్పాడు. అప్పుడు 3 సార్లు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో, పితాపుత్ర పవిత్రాత్మ నామములో 3 సార్లు కొడితే ఆ బండి నీరు వస్తాయని చెప్పాడు దేవుడు. ఆ విధంగా నీరు వస్తే నీరు తాగారు. తాగిన తర్వాత మరలా తృప్తి చెందారు. కొన్ని రోజులకు మరలా మేము ఇది దిక్కుమాలు మళ్ళా తెల్లకపోతున్నాము, మాకు మాంసం కావాలన్నప్పుడు ఆ దేవాదేవుడు నిర్గమకాండం 16వ అధ్యాయం చూసినట్లయితే 3వ వచనం చూసినట్లయితే ఇశ్రాయేలు వారితో మేము ఐగుప్తు దేశమున 50 చేతులు చచ్చినా బాగుండేది, అసలు మాంసా భాండముల దగ్గర కూర్చుండి రొట్టె విరుచుకుని కడుపారా భుజించితిమి. ఈ ఎడారులు ఈ సమాజం వల్ల ఆకలితో మలమల మార్చి చంపుట కాబోలు, మీరిద్దరూ మమ్ము అక్కడ నుండి తోడుకుని వచ్చారని చెప్పి మోసే అహరోనుల మీద తిరగబడ్డారండి. తిరగబడితే మరి అక్కడ ఆ నిర్గమకాండం 16వ అధ్యాయము 12వ చూసినట్లయితే నీవు వారితో మీరు ప్రొద్దుకున్నప్పుడు మాంసము వేకువని రొట్టెను కడుపార తిందురు, అప్పుడు కానీ యావేనైనా నేనే మీ దేవుడినని మీకు తెలియదు అని చెప్పమనెను. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మోసేతో చెప్పినప్పుడు మోసే ఏమన్నాడంటే, పొద్దుకున్నప్పుడు మాంసం తింటారు, రొట్టెను కడుపార తింటారు, భయపడద్దని చెప్తున్నాడు అన్నమాట. మరి ఈ విధంగా ఏ మాంసము అంటే ఇక్కడ సంఖ్యాకాండములో చూసినట్లయితే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 31 కాడి నుంచి 35వ వచనం చూసినట్లయితే పూరేడు పెట్టులు అన్నమాట. వాళ్ళ సమాజ గుడారం కట్టినటువంటి గుడారం చుట్టూ కూడా తెల్లవారుజాముని మంచు కురిసేటప్పుడు అవి కనీసం ఒకరోజు ప్రయాణం చేయని దూరం వరకు శిబిరము చుట్టూ ప్రక్కల దట్టముగా కమ్మెను. అప్పుడు ఆ మంచు కమ్మినప్పుడు ఆ పూరేడు పెట్టలు కూడా మరి ఒకరోజు ప్రయాణం చేసే మనిషి, ఒక రోజుకి ప్రయాణం 50 కిలోమీటర్ చేస్తాడు మనిషి. 50 కిలోమీటర్ అంత వరకు కూడా పూరేడు పెట్టలు అలాగే లైన్గా ఉన్నాయన్నమాట, ఎగురుతున్నాయి. భూమికి 3 అడుగుల మూడల్లో 3 అడుగుల మూరలు ఎగురుతూ ఉన్నాయి. ఎగురుతున్నప్పుడు ఆ పెట్టెలో కావాల్సిన పెట్టెలు తీసుకుని పట్టుకుని ఇంటికి వెళ్ళి కోసుకు తిన్నట్లుగా చూస్తున్నాం. అంటే ఇశ్రాయేలు ప్రజలకి పూరేడు పెట్టెలు మాంసం కింద ఇచ్చాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం రోజు ఒకే కూర తినలేం కదండి. మనం ఒకరోజు
కూరగాయలు భోంచేయాలి, ఒకరోజు ఆకుకూర భోంచేస్తూ ఉంటాం, ఒకరోజు మాంసం కూర భోంచేస్తూ ఉంటాం. అంటే ఒకే కూర తినడం వల్ల రుచి అన్నది కనిపించదు, చిరాకు పడుతుంది. కాబట్టి మనము కూడా రకరకాల భోజనం చేస్తాం. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి ఆ దేవాదేవుడు మాంసాన్ని ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు సువార్త పట్ల చూసినట్లయితే యేసు ప్రభువు అంటున్నాడు, మీ పితరులు మన్నాను భుజించి మరణించారు, నేనిచ్చే ఆహారము నా శరీరం భుజించి నా రక్తము పానము చేయవాడు నిత్యజీవం పొందుతాడు, నేను అతనిని అంతిమ దినమున లేపుదునని యోహాను సువార్తలో 6:51-58 వరకు యేసు ప్రభువు తెలియజేస్తున్నాడండి. మన అనుదిన జీవితంలో క్రైస్తవులుగా మనము ప్రార్థనలో పాలు పంచుకుంటాం, దివ్య పూజ వల్ల పాలు పంచుకుంటాం, అనుదినము మన పాపాలను క్షమించమని దేవుని సన్నిధిని అడుగుతూ ఉంటాం. ఏ క్రైస్తవుడైతే పితాపుత్ర పవిత్రాత్మ నామమున ధ్యానస్థానం పొందుకుంటాడో, బాప్తిసం పొందుకున్న అనుదినము కూడా దివ్య పూజ వల్ల పాలు పంచుకుని క్రీస్తు శరీరరక్తాలు స్వీకరిస్తారో, వాళ్ళు మరణించినప్పుడు సాంప్రదాయబద్ధముగా సుగంధ ద్రవ్యములు పౌడర్ సెంటర్ని కూడా చల్లి బాక్సులో పెట్టి సమాధి చేస్తారు. మరి అంతిమ దినమున అంటే తండ్రి యేసు ప్రభు రెండవ రాకడలో వచ్చినప్పుడు కను తెరిచి మూసినంత సమయంలో, రెప్పపాటు సమయంలో బాకాధ్వని ఓదబడుతుంది, సమాధులు తెరవబడతాయి, అందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్తారు. అక్కడ జడ్జిమెంట్ జరుగుద్ది. జడ్జిమెంట్లో జీవ గ్రంథములు నీ పేరు ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళతావు, నీ పేరు లేకపోతే నరకానికి వెళతావు. జీవగ్రంథం నీ పేరు ఉండాలంటే నీవు లోకములో దాన ధర్మాలు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి, పాపానికి దూరం ఉండాలి, అనేకులు ఆదుకోవాలి, ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, శత్రువులు ప్రేమించాలి. అంటే మనకు శత్రువులు అంటే ఉండకూడదండి. మరి ఈ విధంగా మన జీవితంలో దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ దేవుడు పిలిచిన సమయంలో నువ్వు ఆ పిలుపుని అందుకుని మరణించి సమాధి చేయబడి ఏ విధంగా యేసు ప్రభువు వారు పాపుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మరణించి మూడవ దినాన్ని ఏ విధంగా లేచి దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడో, అదేవిధంగా మనము కూడా యేసుక్రీస్తు శరీరరక్తాలు స్వీకరిస్తున్న మనము కూడా చనిపోయిన తర్వాత మనము కూడా దేవుని సన్నిధికి వెళ్తామని చెప్పి ఒక విశ్వాసము, నమ్మకము. దేవుని యొక్క రెండవ రాకడలో అంతిమ దినమున మనం లేపుతాడు యేసు ప్రభువు వారు. నిజమైన దేవుడు. అంతిమ దినమున లేపబడతాం. ఇది కథాలిక విశ్వాసము. ఈ విధంగా యేసుక్రీస్తు శరీరం తినాలి, రక్తము త్రాగాలి. అంటే అక్కడ నడిపూజలో గోధుమ అప్పము యేసుక్రీస్తు శరీరక్తముగాను, ద్రాక్షరసము యేసుక్రీస్తు రక్తం కింద మారిపోతున్నాయి. శరీరరక్తాలు మారిపోయినప్పుడు నీవు పూజలో పాలు పంచుకుంటున్నప్పుడు మరి ప్రవేశ గీతంతో దేవుని ఆహ్వానిస్తున్నావు, పశ్చాత్తాప గీతంతో పాప సంకీర్తన చేస్తున్నావు, మహిమ గీతంతో దేవుని మహిమపరుస్తున్నావు, వాక్యము ద్వారా వాక్యమైన ఆహారాన్ని తీసుకుంటున్నావు, మరి వాక్యమైన ఆహారము తీసుకుంటున్నావు. అలాగే నీ ఆత్మకు ఆత్మీయ ఆహారం అనే యేసుక్రీస్తు శరీరరక్తాలు తీసుకుంటున్నావు. అప్పుడు యేసుక్రీస్తు శరీరరక్తాలు తీసుకున్నప్పుడు నీలో నీ వృద్ధులు స్వీకరించినప్పుడు నీకు అనారోగ్యం ఉన్నట్లయితే ఆరోగ్యం ఇస్తున్నాడు, నీ పాపాలు క్షమిస్తున్నాడు. ఈ విధంగా అనుదిన జీవితంలో బ్రతుకున్నంత వరకు ఈ విధంగా చేస్తూ దేవుడు పిలుపునందుకు కూడా మరణించినప్పుడు నిన్ను సకల మర్యాదలతో భూస్థాపితం చేసినప్పుడు నీవు కూడా అంతిమ దినంలో లేపబడతావు. నువ్వు మంచి పని చేసినట్లయితే, దాన ధర్మాలు చేసినట్లయితే నువ్వు పరలోక రాజ్యములో దేవుని సన్నిధిలో ఉంటావు. జీవగ్రంథం నీ పేరు రాయబడుతుంది, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు. కాబట్టి అనునిత్యము కూడా దివసప్రసాద్ స్వీకరిస్తూ, యేసుక్రీస్తు శరీరరక్తాలు స్వీకరిస్తూ దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో వెనకంజ వేయకూడదు. అందుకని ఈరోజు
రెండవ పట్టణంలో చూసినట్లయితే అపోస్తలుడు పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము మరి 17వ వచనం కాదు చూసినట్లయితే, కనుక మీరు ఎట్లు జీవించుతున్నారు అను దాన్ని గురించి శ్రద్ధ వహింపుడు, ధ్యానహీనుల వలె జీవింపకుడు, వివేకవంతుల వలె జీవింపుడు, ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి సమయమును సద్వినియోగపరచుకోండి. ఈ చెడు దినములు, ఆఖరి దినములు, ఆఖరి రోజులు, ఆఖరి గడియలు, ఇది అంతిమ ఈ కడవరి దినాలు. ఈ కడవరి దినాల్లో ఎలా బ్రతకాలో జాగ్రత్తగా తెలుసుకుని బ్రతకండి. ఈ చెడు దినములు కాబట్టి దొరికిన సమయం, ప్రతి సమయంలోనూ ప్రార్థనకి వెళ్ళాలి, ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి, దాన ధర్మాలు చేయాలి, పుణ్యకారం చేయాలి, మంచి పనులు చేయాలి. మరి ఈ విధంగా జీవించండి. మద్యపానముతో మత్తెల్లకుడు, జారత్వమునకు దూరముగా ఉండండి. ఆత్మ పూరితులు కొండు, ఒకరొకరు కీర్తనలతోనూ స్తోత్రముతోనూ గీతములతోనూ మన యేసుక్రీస్తు ద్వారా ప్రతి విషయమును గురించి తండ్రి దేవునికి తెలియపరచండి అని పౌలు గారు తెలియజేస్తున్నాడండి. మనకు సమయము దొరికినప్పుడల్లా మనం ప్రార్థనకు వెళితేనే కాదు, ఇంటిలో కూడా కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు ఆదివారం కాబట్టి ఆదివారం రోజుని మరి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతముగా, తిరు కుటుంబముగా దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు నీ కుటుంబ ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, దేవునికరంగా ఉంటావు, దేవుని పొందుకుంటావు. నీకు సమయం దొరికినప్పుడల్లా ఇటులున్నప్పుడు కీర్తనలతో, భక్తి గీతములతో, స్తోత్రములతో ఒకరొకరు ప్రేమ కలిగి జీవించండి అని చెప్పి పౌలు గారు తెలియజేస్తున్నాడండి. కాబట్టి ఈ విధముగా ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని తెలుసుకుని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండి దేవునికి అనుగుణంగా నడుచుకుంటూ దేవుని రాజులు ప్రవేశించేంత వరకు ఈ సత్యాలను తెలుసుకుని ఈ సత్యాన్ని అనుసరించి పరలోక రాజ్యం చేరే భాగ్యము మనం పొందుకోవాలి. మరి ఈ వర్తమానం ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత ఈ సత్యాన్ని గ్రహించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.